బిగ్ బాస్ సీజన్ 8 లో 11వ వారం ఓటింగ్ కి కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఓటింగ్ మొత్తం కూడా ఒక్కసారిగా తలకిందులైపోయింది లాస్ట్ 24 గంటల్లో. అయితే మీరు తన్నుకు చావండి అంటూ టాప్ 2 మాత్రం అలానే కొనసాగుతున్నారు. టాప్ 1 లో అశ్వత్థామ గౌతమ్, టాప్ 2 లో టేస్టీ తేజ. ఇక వీరిద్దరు కూడా మిగతా వాళ్ళందరూ కూడా కొట్టుకు సావండి, మేము మాత్రం ఇలానే సేఫ్ అండ్ సెటిల్డ్ గా ఉండిపోతామన్నట్టు కూడా ఉండిపోయారు టాప్ 2 పొజిషన్స్ లో. ఇక మొదటి 2 రోజులు అందరికన్నా అట్టడుగున ఉన్న విష్ణుప్రియ నిన్న 5వ స్థానానికి, ఇక ఇవాళ ఏకంగా 3వ స్థానానికి ఎగబాకింది. అయితే ఈమె 16% ఓటింగ్ తో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది ప్రస్తుతానికి. దాని తర్వాత ఉన్న 4, 5, 6 స్థానాలకి అవినాష్, పృథ్వీరాజ్, యష్మి ముగ్గురు కూడా దెబ్బ అన్నట్టుగా పోటీ కనబరుస్తున్నారు. అయితే నిన్నట్లాగే వీరి ముగ్గురులో ఎవరికి కూడా క్లియర్ కట్ మార్జిన్ అయితే లేదు. ముగ్గురు కూడా 15% ఓట్లతోనే ట్రెండ్ అవుతున్నారు. ఇక వీరి ముగ్గురికి కూడా పదుల సంఖ్యలో మాత్రమే ఓట్లలో వ్యత్యాసం ఉంది. అయితే ఇక్కడ ఎవరి గురించైనా మాట్లాడుకోవాలంటే అది డెఫినెట్ గా యష్మి గురించే మాట్లాడుకోవాలి. మొదటి 2 రోజులు 3వ స్థానంలో ఉన్న యష్మి అలా మెల్లమెల్లగా డౌన్ అవుతూ లాస్ట్ ప్లేస్ లోకి పడిపోయింది. ఇక కేవలం 24 గంటల టైం మాత్రమే ఉంది ఓటింగ్ కి. ఇక్కడ గనక బాగా పర్ఫార్మెన్స్ చేయకపోతే డెఫినెట్ గా బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ముగ్గురు కూడా సేమ్ పర్సంటేజ్ ఓటింగ్ తో పదుల సంఖ్యలో ఓట్లతో మాత్రమే డిఫరెన్స్ లో ఉన్నారు కాబట్టి వీరి ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారని ఖచ్చితంగా అయితే ఈ వారం చెప్పలేకపోవచ్చు. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అని. ఇక విష్ణుప్రియ పరిస్థితి చూస్తే అలానే అనిపించింది, కానీ గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ నాన్నగారు రావడం వల్లే ఇదంతా కూడా సాధ్యమైంది అని కూడా ఆడియన్స్ అయితే అంటున్నారు. ఏది ఏమైతే ఉంది, ఈ వారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ అనేది అన్ప్రెడిక్టబుల్ అని చెప్పవచ్చు. అయితే మీ పర్సెప్షన్ లో ఈ వారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారనేదో కామెంట్ చేయండి.